చాలా మంది డాక్టర్ని దేవుడుగా భావిస్తారు. దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారని అంటారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మన ప్రాణాల్ని కాపాడుకోవడానికి వైద్యుల వద్దకు వెళ్తాం. చాలా మంది వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కానీ కొందరు వైద్యులు మాత్రం తమ వద్దకు వచ్చే రోగుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. హాస్పిటల్స్లో రోగులకు అజాగ్రత్తగా వైద్యం చేస్తున్నారు. తాజాగా యూపీలో ఓ వైద్యుడి నిర్లక్ష్యపు వైద్యంతో అందరూ షాక్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆసుపత్రిలో జరుగుతున్న దారుణాలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆసుపత్రిలో డాక్టర్లు చూపించే నిర్లక్ష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకున్నా, ఒంట్లో కాస్త నలతగా ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది వైద్యుడు. ఎందుకంటే ఆ సమయంలో ఆరోగ్యం బాధపడుతున్న రోగులకు తక్షణమే కాస్త మెరుగుపడేలా చేస్తారు వైద్యులు. అందుకే కనిపించని ఆ దేవుడి కంటే ముందు వైద్యుడినే రోగులు మొక్కుతుంటారు. కానీ ఇటీవల కాలంలో రోగులు ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే ప్రాణాల మీదకు తెచ్చిపెడుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా మరోమారు యూపీలో ఓ డాక్టర్ నిర్లక్ష్యం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇటీవలే అనారోగ్యంకు గురైన ఓ రోగి ఆసుపత్రిలో చేరగా అక్కడ వైద్యుడు ఆపరేషన్ చేసి మరికొంత ప్రాణాల మీదకు తెచ్చిపెట్టారు. దీంతో పరుగున మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా పేషెంట్ కడుపులో దూది ఉన్న విషయం బయటపడింది. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లోని మేరట్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో హియానగర్కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా అదే ప్రాంతంలోని హపూర్ రోడ్లోని ఓ నర్సింగ్ హోంలో చేరాడు. కాగా అతడు గత నెలలోనే ఓ వైద్యుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. ఇక వైద్యుడు ఆపరేషన్ చేస్తున్న సమయంలో కడుపులోనే దూదిని వదిలేశాడు. అది చూసుకోకుండా సర్జరీ తరువాత పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయాడు. కాగా ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోగా రోజుకి మరింత క్షీణించసాగింది. దీంతో అతడి కుటుంబ సభ్యులు అతడిని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా అతడి కడుపులో దూది ఉండటం చూసి షాక్ అయ్యారు. దీంతో అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాటన్ స్క్రిప్ట్ ను తొలగించారు. అయితే తప్పు చేసిన ఆసుపత్రి వర్గాలు మాత్రం తమ తప్పును కప్పిపుచ్చుకోవటానికి బుకాయించడం విడ్డూరంగా మారింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని, సదరు ఆసుపత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు బిలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన స్థానంలో ఉండి ఇలా ప్రవర్తించడమేంటని బాధితుడి బంధువులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు ఆసుపత్రి వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.